హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెబ్ ఇన్సైట్స్. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి, విశాఖపట్నంలో అంటే వైజాగ్లో మనకి ఈ మంత్ జూలై 20న సింహాచలం గిరి ప్రదక్షిణ అనే ఈవెంట్ జరగబోతుంది. వాటి వివరాల గురించి మరికొన్ని తెలుసుకుందాం. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. ఓం శ్రీ సింహాచల వరహాలక్ష్మి నారసింహాయ నమః. ఓం దయావతార శ్రీ సింహాద్రి అప్పన్న స్వామియే నమః. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం పాల్గొనే ముందు చేయవలసినవి, చేయకూడవలసినవి తెలుసుకుందాం. అక్కడ మీకు స్క్రీన్ పైన ఇచ్చినట్టు పాయింట్స్ ప్రకారంగా సో నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవండి, అంత కంగారు పడి నడవద్దు. మీరు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకోండి. సో అలాగే మీరు ఎప్పుడైతే నడుస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ తాగకుండా స్లోగా తాగేటట్టు ప్రయత్నించండి. మీ బాడీని ఎప్పుడు హైడ్రేషన్లో ఉంచడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మాటలకి బదులుగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. నడుస్తున్నప్పుడు రోడ్డు మీద ఉన్న రాళ్ళని చూసుకొని జాగ్రత్తగా నడవండి. అలానే బీపీ లెవెల్స్ అనేవి చెక్ చేస్తూ ఉండండి. దయచేసి బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ వాళ్ళు మాత్రం ముందు ఇంటి దగ్గరే ఒకసారి బీపీ అండ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసుకొని స్టార్ట్ అవ్వండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అంటే మీరు నడుస్తున్నప్పుడు దయచేసి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నీరసంగా కానీ ఏదైనా మీకు అలసటగా ఉంటే పక్కన ఆగి కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ ప్రదక్షిణని మొదలుపెట్టండి. జీవీఎంసీ వాళ్ళు మనకి పబ్లిక్ టాయిలెట్స్ అరేంజ్ చేశారండి. అవి మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి. దయచేసి నడుస్తున్నప్పుడు మాత్రం ట్రాఫిక్ ఏరియాస్ని జాగ్రత్తగా గమనించండి. దయచేసి క్యూని ఫాలో అవ్వండి టెంపుల్ ప్రిమిసెస్లో. అండ్ వేరే వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించకండి. ఎవరైతే ఫోన్స్ని క్యారీ చేస్తున్నారో ఇంటి దగ్గరే పూర్తిగా ఛార్జింగ్ పెట్టుకొని క్యారీ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఏవైతే చేయకూడవలసినవో తెలుసుకుందాము. సో ముఖ్యంగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలనండి, మీకు వీలైనంత వరకు దయచేసి 10 సంవత్సరాల తక్కువ ఉన్న పిల్లల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం ఈ సంవత్సరం సింహాచల గిరి ప్రదక్షిణకు 5 లక్షల పైగా జనాభా వస్తారని చెప్పేసి అంచనా అయితే ఉందండి. వాల్యుబుల్ ఐటమ్స్ అయితే దయచేసి ఎవరు తీసుకువెళ్ళొద్దండి. అలానే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైనా కనుక ఉంటే ఈ గిరి ప్రదక్షిణ ఒకరోజు మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి. అండ్ చెప్పులు వేసుకొని మాత్రం గిరి ప్రదక్షిణ చేయవద్దండి, ఇది దేవుని కార్యక్రమం కాబట్టి. అండ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళు చాలామంది ఫ్యామిలీస్ కూడా ఉంటారండి. సో దయచేసి ఎవరిని ఏడిపించడం కానీ అమ్మాయిని టీచ్ చేయడం కానీ ప్రయత్నించకండి. అండ్ మీరు నడుస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడవండి, అంత పరిగెత్తి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. సో దయచేసి వేరే వాళ్ళని కూడా తోసుకుంటూ మాత్రం వెళ్ళొద్దండి, ఎందుకంటే జనాభా కూడా లక్షల్లో ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ముందు వాళ్ళని వెనక వాళ్ళని చూసుకొని మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు ఫ్యామిలీస్ అండి. సో ఫ్యామిలీస్తో కూడా ఒక్కోసారి మనకి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. సో ఎవరైతే ఒక గ్రూప్గా ఫ్యామిలీ అందరూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఒకరినొకరు సహాయం చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే మధ్యలో ఒకవేళ అత్యవసరం వస్తే ఫ్యామిలీ మెంబర్స్ తోడు ఉంటారండి. సో ఏ ఇబ్బంది లేకుండా అందరూ జాగ్రత్తగా కలిసిమెలిసి వెళ్ళండి. దయచేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాత్రం క్యారీ చేయవద్దండి. ఒక మొబైల్ తప్పండి, మొబైల్ మాత్రం ఏదో కంపల్సరీ ఉంచుకోండి, కమ్యూనికేషన్ కోసం బాగుంటుంది. అండ్ లాస్ట్ థింగ్ అండి, మీరు ఇక్కడ నాన్ వెజ్ కూడా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో గిరి ప్రదక్షిణ చేసే ముందు రోజు, ఆ నెక్స్ట్ రోజు అండి, ఆ నెక్స్ట్ రోజు కూడా మీరు దేవుని దర్శనంకి వెళ్తారు కదా సింహాచలం కొండ మీదకి. సో దయచేసి ఆ 3 రోజులు మాత్రం నాన్ వెజ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావచ్చు, గిరి ప్రదక్షిణ చేసే ముందు రోజు కూడా ఎందుకు నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి? సో దానికి కూడా ఒక కారణం ఉందండి. సో గిరి ప్రదక్షిణ చేసే రోజు మాత్రం మీకు ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా మీకు ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ అవ్వాలండి. సో మీకు నడిచేటప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా నడవగలరు. అందుకే సో
సో దయచేసి ముందు రోజు కూడా నాన్ వెజ్ని 100% అవాయిడ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఇక్కడ మీ రిఫరెన్స్ కోసం నేను రూట్ మ్యాప్ ప్రొవైడ్ చేశానండి. సింహాచలం కొండ మొత్తం ప్రాంతం అంతా మనం గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు చేయాలో ఇక్కడ మీకు క్లియర్ డేటా అనేది మీకు ప్రొవైడ్ చేశాము. సో టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 32 కిలోమీటర్స్ అండి. ఆ పైన మీరు మ్యాప్లో చూసినట్లుగా సో సింహాద్రి అప్పన్న కొండ అయితే అలా ఉంటుందండి. సో మీరు ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి అని చాలామందికి ఒక డౌట్ అంటూ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలో యాడ్ అవుతారండి, లేకపోతే హనుమంతవాక నుంచి కానీ లేకపోతే ఎన్ఐడి కొత్త రోడ్డు నుంచి కానీ యాడ్ అవుతారు. అలా అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వదండి. సో దయచేసి పాలవంచ అని చెప్పేసి మీకు డౌన్ హిల్ ఉంది కదా సింహాచలం కొండ కిందన మెట్ల ప్రాంతం, సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలండి, మళ్ళీ అక్కడితోనే ఎండ్ అవ్వాలండి. కాబట్టి దయచేసి మధ్యలో నుండి మాత్రం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టమాకండి. మీరు మ్యాప్లో చూసినట్లుగా మన జీవీఎంసీ వాళ్ళు కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. అవి ఏమిటి అంటే సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అండి. అంటే మీరు మధ్య మధ్యలో మీకు వాటర్ షెల్టర్స్ అయితే మీకు కనిపిస్తుంటాయండి. సో మీకు దాహం వేసినప్పుడు అయితే మీరు ఒకవేళ వాటర్ బాటిల్ అనేది తీసుకురావడం మర్చిపోతే సో మీరు అక్కడ ఆ వాటర్ని తాగవచ్చు. అండ్ రిఫ్రెష్మెంట్ స్టాల్స్ అండి. మీకు మధ్యన ఎప్పుడైనా అలసట కనుక వస్తే అక్కడ స్టాల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ మీకు స్పెషల్గా మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నారండి. సో మీకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినట్లయితే సో దయచేసి ఈ మెడికల్ క్యాంప్స్లో మేము సంప్రదించవచ్చు. వాళ్ళు ఇమ్మీడియట్ మీకు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు మీకు దర్శనం అండి. సో మొత్తం మీకు ఎన్ని దర్శనాలు ఉంటాయి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాము. టోటల్గా 3 ఉంటాయండి క్యూస్ సపరేట్గా మీకు. ఒకటి ఫ్రీ దర్శనం అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించే అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళచ్చు. మరియు మీకు 100 రూపాయలు అండ్ 300 రూపాయల టికెట్లు కూడా ఉంటాయండి. మీరు ఒకవేళ ఆ క్యూలో వెళ్తాను అనుకుంటే సో ఆ టికెట్ డబ్బులు చెల్లించి ఆ క్యూలో మీరు వెళ్ళవచ్చు. మరియు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు కొంత ఫుడ్ని ఆర్ వాటర్ బాటిల్స్ని పర్చేస్ చేస్తారు కదా, వాటిని మాత్రం దయచేసి కంప్లీట్గా వాడుకొని పారవేయడానికి ప్రయత్నించండి. ఆ వేస్టేజ్ అంతా కూడా గవర్నమెంట్ అరేంజ్ చేసిన డస్ట్బిన్స్ ఆర్ గార్బేజ్ కంటైనర్స్లో మాత్రమే వేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చెప్పాను కదండి 32 కిలోమీటర్స్ అని చెప్పేసి. సో అది టోటల్గా కవర్ అయ్యేటట్టు మాత్రం చూసుకోండి. అంటే మధ్యలో కొంతమంది ఏం చేస్తారంటే హనుమంతవాక నుంచి డైరెక్ట్గా వెంకోజీపాలెం రూట్ తీసుకుంటారండి హైవే త్రూ. అలా కాకుండా గిరి ప్రదక్షిణ అనేది హనుమంతవాక నుంచి స్ట్రైట్ రూట్ తీసుకోండి. అంటే స్ట్రైట్ రోడ్ మీకు ఏదైతే మీకు బీచ్ రోడ్ వస్తుందో అక్కడ నుంచి మీరు ఎంవీపీ కాలనీ నుంచి హెచ్బీ కాలనీ రోడ్ కట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇమేజ్ వచ్చేసి మెట్ల దారండి. సో టోటల్గా మీకు 1000+ మెట్లు అయితే ఉంటాయండి కింద నుంచి పైకి వెళ్ళడానికి. కాబట్టి మేము చెప్పిన విధంగా జాగ్రత్తలన్నీ పాటించండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎస్టిమేషన్ చెప్పాను కదండి, మోర్ దాన్ 5 lakhs అండి. అంటే 5 లక్షల మంది ఇంకా ఎక్కువ వచ్చే జనాభా సంఖ్య అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో దయచేసి తోసుకుంటూ మాత్రం వెళ్ళొద్దండి. వెళ్ళి పక్కన వాళ్ళని, ఫ్యామిలీస్ని, పిల్లల్ని అందరినీ దయచేసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవద్దు.